నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఫాల్గుణ మాసంలోని కృష్ణ ఏకాదశిని పాపమోచని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి గురించి భవిష్యోత్తర పురాణంలో ఒక మహత్తరమైన కథ ఉంది. ఒకనాడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునితో పాపమోచని ఏకాదశి గురించి వివరించమని కోరగా, అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ రాజా, ఈ ఏకాదశి వ్రతమును గూర్చి మాంధాత అనే చక్రవర్తి లోమస మహర్షిని అడిగాడు. ఆ కథనే నేను నీకు వివరంగా చెప్తాను అన్నాడు. సూర్యవంశపు చక్రవర్తి మాంధాత ఒకనాడు లోమస మహర్షి వద్దకు వెళ్లి పాపమోచని ఏకాదశి గురించి తెలుపమని కోరతాడు. మాంధాత యొక్క మొరను ఆలకించిన మహర్షి, సార్వభౌమ, ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష ముందు వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరు ప్రసిద్ధమైనది. అది కూడా పిశాచత్వమును పోగొడుతుంది అన్నాడు. ఈ ఏకాదశికి సంబంధించిన కథ విచిత్రమైనది, శుభప్రదమైనది, శాపములను పోగొట్టునది, ధర్మమును కలిగించున్నది, పుణ్యమును ప్రసాదించున్నది, సమస్త అభీష్టములను నెరవేర్చున్నది, సర్వకార్యములను సిద్ధింపచేయునది. ఇన్ని మంచి లక్షణములు కలిగిన ఈ ఏకాదశి యొక్క కథను నీకు సవివరంగా వినిపిస్తాను. భక్తి శ్రద్ధలతో ఏకాగ్రమైన మనస్సు కలవాడవై వినుము అని ఆదేశించాడు మహర్షి చక్రవర్తిని. మహారాజా, అది పూర్వకాలం కుబేరుని పుష్పవాటికలో చెట్ల నిండా పువ్వులన్నీ వికసించి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ తోటలో మేధావి అనే పేరుగల ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేస్తున్నాడు. ఆ తోటకి విహారానికి వచ్చిన మంచుఘోష అనే పేరుగల అప్సరస మునిని చూసి మోహిస్తుంది. అతని మనస్సులోని భావము తెలుసుకోకుండా మొట్టమొదటగా అతని వద్దకు వెళితే శపిస్తాడేమోనని భయపడింది మంజుఘోష. అందుకని అతని ఆశ్రమానికి ఎదురుగా ఒక క్రోసు దూరంలో ఒక పూల చెట్టు క్రింద కూర్చొని వినసొంపుగా పాటలు పాడుతున్నది. ఆ అప్సరస తన శరీరమునకు సుగంధ ద్రవ్యములను అద్దుకొనున్నది. సువాసన గల పూలతో అలంకరించుకున్నది. మిక్కిలి మధురంగా గానము చేయుచున్నది. మన్మథుడు అది చూచాడు. తన జయభేరిని మ్రోగించుకుంటూ శివభక్తుడైన ఆ మేధావి అను మహర్షిని జయించాలి అని సంకల్పం చేసుకున్నాడు. నరేంద్ర, మన్మథుడు శివుని మూడవ కన్నుకు బలివై బూడిద అయ్యాడు కదా, అందువలన అతనికి శివభక్తులంటే మంట మండుతుంది. శివునితో తనకు ఉన్నటువంటి పూర్వపు శత్రుత్వమును తలుచుకుంటున్నాడు. మంజుఘోష శరీరంలోకి ప్రవేశించాడు. ఆమె యొక్క కనుబొమ్మలనే ధనుస్సుగా చేసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఆమె చూపులు అనే త్రాటిని బిగించాడు. ఆమె రెండు కళ్లను రెండు బాణములకు రెప్పలనే రెక్కలుగా కట్టాడు. ఆమె స్తనద్వయమునే సైనికులకు డేరాగా ఏర్పాటు చేసుకున్నాడు. శివభక్తుడైన మేధావి మహర్షిని జయించటానికి బయలుదేరాడు. మంజుఘోష మదన పరవశురాలే గానము చేయుచున్నది. ఆమెను చూశాడు బ్రహ్మచారి అయిన మహర్షి. అతడు కూడా మన్మధునిచే బలవంతముగా మోహమనే సముద్రంలోకి ముంచివేయబడ్డాడు. అప్సరస, బ్రహ్మచారి, మహర్షి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మదన పరవశులైనారు. పెద్ద గాలి చేత కదిలింపవేయబడిన లత దిగువలతో ఒక చెట్టును ఏ విధముగా అంటిపెట్టుకుని ఉంటుందో అదే విధముగా మంజుఘోష మేధావి మహర్షిని కౌగిలించుకున్నది. ఆ మహర్షి కూడా ఆమెతో స్వేచ్ఛగా రమించాడు. కామముతో నిండియున్న మహర్షి మంజుఘోషతో ఆనంద డోలికలలో కాలమును గడుపుతున్నాడు. పగలు రాత్రి అనే భేదమును కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. పూర్వము అతనికి ఉన్న సదాచారమును మరిపింపజేసింది కాలము. చాలా కాలము గడిచిపోయింది కూడా. ఇంతలో మంజుఘోషకు దేవలోకమునకు తిరిగి వెళ్ళాలి అనే కోరిక కలిగింది. ఒక రోజున మహర్షి, మంజుఘోష ఇద్దరు సుఖభోగములను అనుభవిస్తున్నారు. ఆ సమయంలో మంజుఘోష మహర్షిని, బ్రాహ్మణోత్తమ, నాకు మా పుట్టింటికి వెళ్ళవలనని మనసు కలిగింది. కనుక నేను వెళ్ళడానికి నాకు అనుమతిని ఇవ్వండి అని ప్రార్థించింది. ఇతడు మంజుఘోషతో, అందమైన ముఖము కలదానా, అంత తొందర ఎందుకు? నీవు ఈ రోజు సాయంకాలమే కదా నా వద్దకు వచ్చావు. ఉదయం అయిన తరువాత వెళ్ళవచ్చును కదా, అప్పటి వరకు నా దగ్గరనే ఉండు అని అన్నాడు. మహర్షి మాటలు వినేసరికి మంజుఘోషకి మిక్కిలి భయం కలిగింది. మహర్షి శపిస్తాడేమోనని భయపడింది. అయినా కూడా మహర్షితో అనేక సంవత్సరములు సంసారము చేసి ఆనందపరిచినది.
కొంతకాలము గడిచిన తరువాత ఆమె మరలా ఆ తపస్విని, నేను మా స్వగృహమునకు వెళ్లవలసిన పని ఉన్నది, నేను వెళ్ళుటకు అనుమతిని ప్రసాదించండి అని ప్రార్థించింది. అప్పుడు మహర్షి, నీవు మరింతగా తొందరపడుతున్నావు, ఇప్పుడే కదా తెల్లవారినది, నేను ప్రాతకాలమున చేయవలసిన సంధ్యావందమును మొదలగు వానిని నిర్వర్తించుకుని వచ్చు వరకు నీవు ఇక్కడ నుండి ఎక్కడకు కదలి వెళ్ళుటకు వీలు లేదు, తెలిసిందా అన్నాడు మంజుఘోషతో. మహర్షి మాటలు విన్న మంజుఘోష భయమును పొందింది, ఆశ్చర్యపడింది. కలత చెందిన మనసు కలదైనది. చిరునవ్వు నవ్వుతూ మహర్షితో, 57 సంవత్సరముల కాలము మీకు ఒక్కరోజు వలె అనిపించుట నాకు ఆశ్చర్యమును కలిగించుచున్నది. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ రోజు వరకు ఎన్ని సంధ్యాకాలములు గడిచిపోయినవో నా యందు దయుంచి ఆలోచించి లెక్కించండి, ఎంత కాలము గడిచిపోయినదో తెలుసుకోండి అన్నది. ఈ ప్రకారముగా మాట్లాడిన మంజుఘోష మాటలు విన్న మహర్షికి ఆశ్చర్యం కలిగింది. కళ్ళు విప్పారినాయి. ఒక్క క్షణంలో మహర్షి ధ్యానములోకి వెళ్ళాడు. గడిచిపోయిన కాలాన్ని లెక్క కట్టుకున్నాడు. అది 57 సంవత్సరముల 9 నెలల 3 రోజులు అని మహర్షికి తెలిసింది. అతనికి మిక్కిలి కోపం వచ్చింది. ఎంత ఆశ్చర్యమో, ఈమెతో రమించుచు నాకు 57 సంవత్సరముల కాలము గడిచినది కదా, నా తపస్సు అంతయు భగ్నమైనది కదా అని బాధపడుతూ మిక్కిలి కోపమును పొందాడు. కండ్ల నుండి నిప్పురవ్వలను క్రక్కుచున్నాడు. మంజుఘోషను తన పాలిట మహాకాల స్వరూపిణిగా చూస్తున్నాడు. కష్టపడి సంపాదించిన తపశ్శక్తినంతటినీ ఈమె నశింపజేసినది. ఎంత దుర్మార్గురాలు ఈమె! ఈమెను ఏమి చేసిననూ పాపము లేదు, రాదు అని భావించాడు. సమస్త ఇంద్రియములందు వ్యాకులతను పొందాడు మహర్షి. కోపోద్రేక పూరితుడైనాడు. వణుకుచున్న పెదవులు కలవాడైనాడు. దుష్టురాల, దుర్మార్గురాల, నీవు పిశాచ జన్మను ఎత్తుతావు అని మంజుఘోషను శపించాడు. ఓ పాపాత్మురాలా, నిన్ను తిరస్కరించెదురుగాక, నీవు కులటవు, దురాచార పరురాలవు, పాపకార్యములంటే నీకు అంత ఇష్టమా, ఎంత పని చేశావు అని మహర్షి కోపావేశముతో మాట్లాడుతున్నాడు. మహర్షి శాపముచే బాధపడుచున్న ఆ అప్సరస మహర్షి ఎదుట వినయముతో నమస్కరించి నిలబడింది. మహర్షి యొక్క అనుగ్రహమును కోరుకుంటూ, బ్రాహ్మణోత్తమ, నా యందు దయ చూపించండి, నన్ను అనుగ్రహించండి, శాప విమోచనమును సెలవీయండి. సత్పురుషులతో కలిసి 7 అడుగులు నడిచినను 7 మాటలు మాట్లాడినను స్నేహము ఏర్పడుతుంది అని పెద్దలు అంటారు కదా. మరి నేను మీతో అనేక సంవత్సరములో కలిసి జీవించాను, మీ పాదసేవ చేశాను కనుక నా యందు మీరు అనుగ్రహమును చూపించుట మీ కర్తవ్యమే కదా. అందువలన నాకు శాప విమోచనమును అనుగ్రహించండి. నీవు వ్రతనిష్ఠాగరిష్ఠుడవు కనుక సర్వసమర్థత కలవాడవు, నీవు నా స్వామివి అని చాలా సంవత్సరముల నుండి భావించి జీవించాను అని పలికినది మహర్షితో మంజుఘోష. వినయపూర్వకమైన మంజుఘోష మాటలకు మహర్షి కోపము కొంత తగ్గినది. కొంచెము శాంతించాడు. కళ్యాణి, నీవు మంచిదానివే, కానీ కష్టపడి సాధించిన నా తపస్సునంతటినీ నాశనము చేశావు కదా, అందువలన పాపాత్మురాలు అయినావు కదా. నా తపస్సును నాశనము చేసినందువలన నాకు కోపం వచ్చింది, నిన్ను శపించాను. నా శాపము అమోఘమైనదే, దానికి విముక్తి ఉన్నది, విను. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షమునందు వచ్చుడట్టి ఏకాదశి తిథి చాలా శుభప్రదమైనది. ఈ ఏకాదశికి పాపమోచని అని పేరు. దాని పేరులో ఉన్నది ఆ ఏకాదశి సమస్త పాపములను నశింపచేస్తుంది అని. ఆ వ్రతమును నీవు చేసినట్లయితే నీకు పిశాచత్వము నశిస్తుంది, పూర్వము వలె అందాల రాశివే అవుతావు అని శాప విమోచనాన్ని వివరించాడు మహర్షి మంజుఘోషకి. మహారాజా, మహర్షి ఈ విధముగా అప్సరసకు శాప విమోచనాన్ని వివరించి వేగముగా తండ్రి ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు. అతని తండ్రియగు చ్యవన మహర్షి దివ్య దృష్టి ద్వారా కుమారుని చరిత్రనంతటినీ తెలుసుకున్నాడు. కుమారుని పట్ల కోపముతో మండిపడుతున్నాడు. కుమారా, ఎంత పని చేశావు, నీవు చేసిన తపస్సు అంతయు వృధా అయిపోయినది కదా, నీ అంతట నీవే తపశ్శక్తిని పాడు చేసుకున్నావు కదా, అయ్యో అంటూ బాధపడినాడు. తండ్రి మాటలు విన్న మేధావి, తండ్రి, నేను పాపము చేశాను, ఒకానొక అప్సరసకు వశమైనాను, ఆమెతో రమిస్తూ అనేక సంవత్సరములు గడిపాను, అందువలన నా తపస్సంతయు నశించినది, నా పాపమును పరిహారము చేసుకొనుటకు ప్రాయశ్చిత్తమును అనుగ్రహించండి అని ప్రార్థించాడు. కుమారా,
ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరున్నది. ఆ తిథి నాడు వ్రతమును ఆచరిస్తే మేరు పర్వతం వంటి పాపరాశి కూడా నశిస్తుంది. ఆ ఉపవాస వ్రతమును నీవు ఆచరించు అన్నాడు చ్యవన మహర్షి. తండ్రి అనుగ్రహ వాక్యములను విన్నాడు మేధావి. తండ్రి ఆదేశము ప్రకారం వ్రతమును ఆచరించాడు. మహారాజా, ఆ వ్రతమును ఆచరించిన ప్రభావం వలన మేధావి యొక్క పాపము అంతయు నశించింది. అతడు గొప్ప పుణ్యాత్ముడైనాడు. మంజుఘోష కూడా భక్తి శ్రద్ధలతో ఉత్తమమైన ఆ వ్రతమును ఆచరించింది. పిశాచత్వము నుండి విముక్తిని పొందింది. ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన పూర్వపు దివ్య స్వరూపమును ధరించినది. స్వర్గమునకు వెళ్లి శ్రేష్టమైన అప్సరసలలో కలిసిపోయినది. లోమస మహర్షి మాంధాత మహారాజుతో, చూసావా, పాపమోచని వ్రత ప్రభావము ఎంత గొప్పదో. ఇంత గొప్ప మహిమగల ఈ వ్రతమును భూలోకములో ఏ మానవులు శ్రద్ధగా ఆచరిస్తారో వారు తమకు గల సమస్త పాపముల నుండి విముక్తులవుతారు, మహాపుణ్యమును సంపాదించుకుంటారు. ఈ వ్రతము సమస్త పాపములను నశింపజేయుట సరే. ఈ వ్రతము యొక్క మాహత్యమును చదివినందువలన విన్నందువలన మానవులు 1000 గోవులను దానము చేసినట్టి గొప్ప పుణ్యమును ఫలితాన్ని పొందుతారు. ఈ పాపమోచని వ్రతమును ఆచరించినట్లయితే వారి వారి పాపముల నుండి విముక్తులు కాగలరు. ఏ పాపకార్యములను చేయని వారు ఈ వ్రతమును ఆచరిస్తే గొప్ప పుణ్యమును పొందుతారు అని చెప్పటంలో సందేహం ఏమాత్రమూ లేదు అని లోమస మహర్షి చెప్పాడని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో చెప్పెను. ఈ రోజు ఏకాదశి మాత జన్మ కథ వింటే జన్మ చరితార్థం అవుతుంది. మనం ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాం. కృతయుగములో ముర అనే అసురుడు ఉండేవాడు. అతను భూమి మీద ఉన్న సామాన్య ప్రజలను, దైవభక్తులను, ఋషులను అందరినీ పీడించసాగాడు. అలాగే అతను అందరి దేవుళ్లను కూడా పీడించసాగాడు. దానితో మానవులు, దేవతలందరూ మహావిష్ణువుని కాపాడమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తికి భక్తులు అంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిందే. ఆ భక్తులే ఆపదలో ఉన్నారు అంటే భగవానుడు ఊరుకుంటాడా? ఆఘమేఘాల మీద అతి వేగవంతమైన గరుడ వాహనముపై ఎక్కి వెంటనే బయలుదేరి వస్తాడు. విష్ణుమూర్తి మురతో 1000 సంవత్సరాల పాటు నిరాటంకంగా పోరాడారు. కానీ మురాసుర శక్తి ఏమాత్రమూ తగ్గదు. దానితో విష్ణుమూర్తి అతని వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించుకుంటారు. విష్ణుమూర్తి యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి బదరీ సమీపమున ఉన్న హిమాలయాలలోని సింహవతి అని పిలువబడే గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లు నటిస్తారు. మురాసురుడు ఆ గుహలోపలికి వెళ్తాడు. అక్కడ నిద్రిస్తున్న విష్ణుమూర్తిని చంపటానికి తన కత్తిని పట్టుకొని కత్తిని ఊపుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా అన్ని రకాల దైవ ఆయుధాలతో కూడిన చాలా అందమైన దేవి విష్ణుమూర్తి యొక్క శరీరం నుండి ఉద్భవించింది. ఆమె మురాసురతో పోరాడటం ప్రారంభించింది. మురాసుర శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఉపయోగించబోతున్నప్పుడు ఈ దేవి బిగ్గరగా పదునైన శబ్దం చేస్తుంది. దానితో మురాసురుడు ఆ హుంకార శబ్దం శక్తితో బూడిద అయిపోతాడు. ఈసారి సర్వప్రహరణాయుధ అయిన భగవాన్ విష్ణుమూర్తి మురాసురుని చంపటానికి దేవి ద్వారా శబ్దాన్ని ఆయుధంగా ఉపయోగించారు. ఈ శబ్దం విని మహావిష్ణువు నిద్రలేచి మురాసురుణ్ణి దేవి చంపటం చూశారు. ఏకాదశి అనే పేరుతో తన నుండి ఉద్భవించిన దేవిని భగవానుడు పిలిచాడు. విష్ణువు తన స్త్రీ శక్తి చేసిన గొప్ప పనికి సంతోషించి నీకు ఏ బహుమతి కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు మాత ఇలా అడిగింది, స్వామి, ఎవరైతే నాకు ఉపవాసం పాటిస్తారో వారి యొక్క అన్ని రకాల పాపాలను తొలగించి వారికి మోక్షం కలిగేలా దీవించండి. అంతేకాక నేను అన్ని తీర్థయాత్రలలోనూ ధర్మ ధ్యానాలలోనూ ప్రాముఖ్యత కలిగిన దానినై భక్తులకు మోక్షం ప్రసాదించే శక్తి నాకు ఇవ్వమని కోరెను. విష్ణువు తదాస్తు అని ఆశీర్వదించెను. ఏకాదశి తిథి రోజున జన్మించినందున నిన్ను ఏకాదశిగా పిలుస్తారు. నీవు మానవులతోనే కాకుండా దేవుళ్లతో కూడా పూజించబడతావు. నిన్ను పూజించిన వారికి ప్రపంచంలోని అన్ని రకాల సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి మరియు జీవితానంతరం మోక్షం పొందుతారు అని విష్ణుమూర్తి పలికెను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.